రైతన్నలకు నమస్తే. నా లాస్ట్ వీడియోలో ప్లాస్టిక్ మల్చింగ్ విధానాన్ని వాడద్దండి, దానివల్ల అనర్థాలు ఏంటి అనేది నేను చెప్పినాను. సో బయోడిగ్రేడబుల్ అనేది నేను మా ఫ్రెండ్ ఈ బయోడిగ్రేడబుల్ మల్చింగ్ విధానాన్ని అనేది మేము రీసెంట్గా రీసెర్చ్ చేసి ఎలా ఉంటుంది ఏంది అనేసి మేము లాస్ట్ 2 ఇయర్స్గా దీన్ని ట్రయల్స్ చేసి మేము తీసుకొస్తున్నాము. సో ఈ బయోడిగ్రేడబుల్ మల్చింగ్ మీద రైతన్నలకి చాలా అపోహలు ఉన్నాయి. ఈ బయోడిగ్రేడబుల్ అంటే ఏంది అంటే కరిగిపోయే పేపర్ అని చెప్పినాను నేను. అంటే ఏంటంటే ఈ మొక్కజొన్న కాను ఉంటుంది కదండి, ఈ కాను ప్లస్ కాల్షియము కొన్ని కార్న్ స్టార్చ్ అవుట్తో తయారవుతాయి అన్నమాట. సో ఇది ఏమవుతుందంటే ఇది భూమికి సతవవుతుంది. ఇది ఎప్పుడైతే ఈ పంట అయిపోతానో ఇప్పుడు మనం మల్చింగ్ వేస్తాం అనుకోండి, ఇది కరిగిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఇది 180 డేస్ పడుతుందండి ఇది కరిగేది యాక్చువల్గా. సో 180 మేము లాస్ట్ 2 ఇయర్స్గా మేము ట్రయల్స్ చేస్తూనే ఉన్నాం దీని మీద. ఇది 180 డేస్ పడుతుంది. ఈ 180 డేస్లో ఏమవుతుందంటే ఇది కరిగిపోయి భూమికి సతవుగా మారుతుంది. అంటే కాల్షియం ఉంటుంది దీంతో, ప్లస్ ఏంటంటే ఈ కార్న్ ఏమవుతుందంటే భూమికి సతవవుతుంది. సో దాన్ని ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు. నేను ఫోటోలు పెడతాను మీకు. అంటే మేము వేసిండేది ఇంతకుముందు నాటినప్పుడు ఎట్లుంది, తర్వాత మీకు పంట ఎలా వచ్చింది, దాని తర్వాత మీకు కరిగిపోయిన తర్వాత ఫోటోలు ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు. ఇప్పుడు చూసినట్టయితే ఈ ఫస్ట్ ఫోటోలో ఏమైందంటే మేము టమాటా ప్లాంట్ వేయక ముందు, అంటే ఇది వేయక ముందు మేము ఈ ఫోటో, తర్వాత ఆఫ్టర్ 1.5 month అనుకుంటా, 1.5 month తర్వాత మీరు ఈ చెట్లు వచ్చింది ఈ ఫోటో చూడొచ్చండి మీరు. అంటే ఏంటంటే ఫ్లవర్ కానీ ఏదన్నా కూడా కానీ దీనివల్ల ఎలా వచ్చింది మీరు పంట అనేది మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. సో ఈ లాస్ట్ 2 ఫోటోలు ఏంటంటే అండి, అంటే పంట అయిపోయిన తర్వాత ఎటువంటి చూడండి 99% ఈ 2 ఫొటోస్ మీరు చూసినట్టయితే 99% కరిగిపోయింది. జస్ట్ ఒక 10% ఉంటుంది. అది కూడా ఒక 20 to 30 డేస్లో మీకు మెల్ట్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ అండి, సర్టిఫికేట్ ఉంది దీనికి వితౌట్ సర్టిఫికేట్ మేము తీసుకురాము కదండి. ఇది సర్టిఫైడ్, మీకు సర్టిఫికేషన్ ఉంది, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది ప్లాస్టిక్ కాదు అనే సర్టిఫికేట్ మన దగ్గర ఉందండి. మీరు ఖచ్చితంగా నమ్మచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సరేనా? ఈ ఫొటోస్ చూడండి, మీరు ఇంకోసారి చూడండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదండి మీకు. థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి.